ఈరోజు న్యాయ వ్యవస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిందని నాకు అనిపిస్తాం. అది కొలీజియం పేరుతో కావచ్చు, నియామకాల పేరుతో కావచ్చు. లేటెస్ట్గా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ మీరు ఏమైనా చదవండి, ఎంత దుర్మార్గమైన జడ్జిమెంట్స్. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అసలు అది? లేకపోతే సాయిబాబా ఆయన హైకోర్టు బెయిల్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆపేసింది. ఏమి జడ్జిమెంట్ అది? డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు, అంత బ్రహ్మాండంగా ఒక ఆవిడ కొద్దిగా ఏదో డిఫరెన్స్ చెప్పింది. జస్టిస్ రంజన్ గగోయ్ వరుసగా 5-6 జడ్జిమెంట్లు ఇచ్చాడు రిటైర్ అవడానికి 3 రోజుల ముందు. రిటైర్ అయిన 5వ రోజున ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాడు. 2028లో 28-29లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోయే వ్యక్తి ఆర్ఎస్ఎస్ డ్రిల్లో నిక్కరేసుకున్న ఆయన. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ యంత్రం మొత్తంలో వాళ్ళ మనుషులను పెట్టేసి ఇవాళ యూపీఎస్సీ అంటాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాని చైర్మన్ ఆర్ఎస్ఎస్ వాడు. మొన్న కుర్రాడు నాకు మా ఇంటి దగ్గర ఉన్న కుర్రాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 5 మార్కుల్లో అతనికి ఐపీఎస్ తప్పింది, ఐఆర్ఎస్ వచ్చిందని. ఆ ఇంటర్వ్యూలో అడిగిన మా ప్రశ్న ఏంటంటే, మనిషికి చూపు ఎంత ఉంటుంది? 180 డిగ్రీల్లో చూస్తాం మనం. గుర్రానికి ఎంత ఉంటుందండి? 3వ ప్రశ్న యూపీఎస్సీ చైర్మన్నే ఉన్నాడు అందులో. ఆయన వేసిన 3వ ప్రశ్న ఆవుకి ఎంత ఉంటుంది అంటే, ఆవు వాడి ఇంట్రెస్ట్ ఏరియా అనమాట. ఈ వెళ్ళిన గుర్రం నాకు తెలియదు అన్నాడు. అది 10 మార్కులు కట్. ఒక యూపీఎస్సీ చైర్మన్ కావచ్చు, ఒక కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఒక ఎలక్షన్ కమిషనర్లు కావచ్చు, మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళే. రాజ్యాంగ యంత్రం అంటే ఇదే. వాళ్ళ మనుషుల్ని అందరిని పెట్టేశారు. అటువంటి కీలక పదవుల్లో ఎవరిని నియమించాలన్నా ఆర్డర్ ఎక్కడి నుంచి రావాలంటే నాగపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి రావాలన్నమాట.